వరల్డ్ పేరెంట్స్ డే సందర్భంగా మనం ఈ టాపిక్ తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు తల్లిదండ్రులు, పిల్లలు సంబంధాలు, దానిలో మానవ సంబంధాలు. దీని గురించి మనం మాట్లాడుకుంటే, ఈ తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ ఇద్దరూ బాధ్యత గలవాళ్ళే. అయితే అసలు ఎందుకు వీళ్ళు బాధ్యతని మర్చిపోతున్నారు? తల్లిదండ్రులు గాని, పిల్లలు గాని. వీళ్ళ బాధ్యతను మర్చిపోవటానికి వాళ్ళకి దోహదపడుతున్న పరిస్థితులేంటి అని చూస్తే గనక, ఆర్థిక పరిస్థితులు గావచ్చు, సామాజిక పరిస్థితులు గావచ్చు, రాజకీయ పరిస్థితులు గావచ్చు, అన్నిటికి మించి మానసికమైన ఇబ్బందులు కావచ్చు. ఈ 4 ఒక తల్లిదండ్రులు గాని, పిల్లలు గాని బాధ్యతగా లేకుండా చెయ్యడానికి ఉపకరించే పరిస్థితులు. ఇప్పుడు ఉపకరించే పరిస్థితులు అంటే మనం జనరల్‌గా ఉపకరించే పరిస్థితులను దేనికంటాము? ఒక పాజిటివ్ వర్డ్‌కే వాడతాం ఉపకరించే పరిస్థితులు అనేది. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ మాటని ఇక్కడ వాడక తప్పని పరిస్థితి. అంటే ఇవాళ సమాజంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వ్యాపారస్తులు స్వార్థం గావచ్చు, రాజకీయ నాయకులు స్వార్థం గావచ్చు, అధికారుల స్వార్థం గావచ్చు, ఎవరిదైనా గాని స్వార్థమై రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో గొప్పగా తల్లిదండ్రులు గాని, పిల్లలు గాని బాధ్యతగా ఉండాలి అనేది కష్టమైన పరిస్థితి. అంటే బాగుండటానికి ఉండాల్సిన పరిస్థితులు ఇలా వక్ర మార్గాలు పట్టడానికే దోహదపడేటట్లున్నాయి పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అలా అవ్వకుండా ఉండడము అంటే చాలా కష్టమైన విషయం. దానికి చాలా మనోనిగ్రహం కావాలి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న 4 కారణాల్లో నేను మానసిక పరమైన కారణము అని జెప్పి ఆహ్, మానసిక పరిస్థితులు అని అన్నాను, ఇబ్బందులు అన్నాను చూసారా? ఇవాళ డబ్ల్యూహెచ్ఓ గూడా ఎప్పటినుంచో మోగుతుంది. ఒక పరిపూర్ణ మానవుడు అంటే 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మెదడు, 2 కళ్ళు ఉండడం కాదు. ఆ మెదడు ఆరోగ్యంగా ఉండటం. వెల్ బీయింగ్. ఈ ఒక వ్యక్తి వెల్ బీయింగే సొసైటీ వెల్ బీయింగ్ అవుతది. సొసైటీ వెల్ బీయింగే ఒక మనిషి వెల్ బీయింగ్ అవుతది. అంటే మనిషిని, సొసైటీని మనము సమాజాన్ని విడదీయలేము. ఆ విడదీయలేని సంబంధం కాబట్టే ఒకరినొకరు సంఘర్షించుకుంటూ, ఒకరినొకరు సమాజము, మనుషులు పోటీ పడుతూ, మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటూ, తాను అభివృద్ధి చెందుతూ సమాజాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడు ఒక వ్యక్తి. మరి ఈ పరిస్థితులు ఇంత మనం మాట్లాడుకునేంత ఆరోగ్యకరంగాను, మనం మాట్లాడుకుంటున్నంత ఆశాజనకంగాను ఉన్నయ్యా అని ఈరోజు మనం ప్రశ్నించుకుంటే, ఖచ్చితంగా లేవు అనే మనం సమాధానం చెప్పగలం. ఈ లేవు అనడానికి ఉన్న సూచికలేంటి? ఒక పక్క పేదరికం గావచ్చు, ఒక పక్క డబ్బులు ఎక్కువుండటం గావచ్చు. డబ్బులు ఎక్కువుండడం గూడా ఒక్కొక్కసారి సమస్య అవుతుంది. ఈ కొంతమంది డబ్బులెక్కువున్న కారణంగా సమాజంలో చాలా విపరీత ధోరణులు వస్తున్న పరిస్థితుంది. మరి కొంతమందికి అసలు పౌష్టికాహారమే లేక వాళ్ళకి స్కూలుకెళ్ళగలిగే పరిస్థితి లేక, వాళ్ళు పేదరికంలో కొట్టుమిట్టాడుతూ, ఒక తండ్రి ఆహ్, ఏ వృత్తిలో అయితే ఉంటాడో, అదే వృత్తిలో పిల్లలు గూడా కొనసాగే పరిస్థితి. అంటే ఇప్పుడు యాచకులున్నారు. యాచకుల పిల్లలు యాచకులే అవుతున్నారు. ఎందుకు వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రాలేకపోతున్నారు? ఇప్పుడు యాచకత్వం అనేది గూడా ఒక రకంగా ఆర్థిక పరిస్థితులు ఎంత కారణమో, మానసిక పరిస్థితులు గూడా అంతే కారణం. వాళ్ళకసలు ఇంకొక వృత్తి చెయ్యాలని గాని, ఉన్నదని గాని, సంపాదించుకోవాలని గాని అనే ఒక పరిస్థితి లేని నిరాశాజనకమైన వాతావరణం వాళ్ళ చుట్టూ ఉంటది. మరి అలాంటి పౌరులు గావచ్చు, లేదు అనుకుంటే ఇంకొంచెం ముందుకొచ్చి ఆహ్, తల్లిదండ్రులు ఉద్యోగస్తులైనప్పటికీ కూడా
కొన్ని వెనకబాటుతనాలు కావచ్చు, కొన్ని విషయాల వల్ల రిజర్వేషన్స్ ద్వారా ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళ పిల్లలు నిజానికి రెండో జనరేషను చాలా బాగుండాలి. అలాంటిది అక్కడ గూడా ఏదో ఒక వెనకబాటుతనంతోటో లేకపోతే ఆ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఏమాత్రము మార్పులు రాకపోవటం వల్ల గావచ్చు, వారి పిల్లలు గూడా ఏదో ఒక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయి రావాల్సినంత అభివృద్ధి మనకి సమాజంలో రావట్లేదు. మరి ఇంకా మధ్య తరగతిగా తీసుకుంటే గనక, మధ్య తరగతి తల్లిదండ్రుల్లో చాలా ఆశలు, ఆకాంక్షలు ఉండటం సహజం. మేము 10వ తరగతి వరకు చదువుకున్నాం. లేదంటే మేము డిగ్రీ వరకు చదువుకున్నాం. మా పిల్లలు ఇంకా చదువుకోవాలి అనే ఒక ఆకాంక్ష ఉండటం తప్పు కాదు గానీ, ఆహ్, ఆ పెంచే విధానంలో పిల్లల్ని చాలా రాచి రంపాన బెట్టి చదివిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం మనం ఇవాళ. శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల్లో ఎంపీసీ చదివితేనే చదువు, బైపీసీ చదివితేనే చదువు అని తల్లిదండ్రులు పిల్లల మీద ఒక రకంగా పిల్లల పట్ల రాక్షసుల్లాగా వ్యవహరిస్తున్న విధానం మనం చూస్తున్నాం. అంటే వీళ్ళేమనుకుంటున్నారు అంటే, ఈ మధ్య తరగతి వారికి ఎంతో కొంత వాళ్ళ పై వర్గాల వాళ్ళతో డైరెక్ట్‌గా రిలేషన్‌షిప్స్ ఉంటాయి. చుట్టరికాల వల్ల గావచ్చు, కులాల వల్ల గావచ్చు, ఏదైనా గాని. వాళ్ళ పైన స్థాయిలో ఉన్న వాళ్ళ పిల్లలు ఇలా చదువుకుని అమెరికా వెళ్లారు, లండన్ వెళ్లారు, ఆస్ట్రేలియా వెళ్లారు. అంటే మన పిల్లలు కూడా అలాగే వెళ్ళాలి. వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా మన పిల్లల మీద ఒక శ్రద్ధ పెట్టవలసిందే. పెట్టకపోతే కుదరదు. అసలు ఈ ఈ ఈ ఈ పిల్లలు గనక వెళ్ళకపోతే నేను చేతగాని తండ్రినవుతాను. పిల్లల్ని పెంచటం రాని తండ్రినవుతాను అని తల్లిదండ్రులు, అలాగే తల్లిదండ్రుల ఆశలకి, ఆకాంక్షలకి నేను గనక చెయ్యకపోతే ఒక పిల్లవాడిగా నేను ఫెయిల్ అయిపోయినట్లు అంటే విఫలం చెందిన కొడుకుగానో, కూతురుగానో మిగిలిపోతాను అనే ఒత్తిడి వీళ్ళ మీద ఈ రకమైన పరిస్థితి. ఇంకా కొంచెం పై స్థాయికి వెళితే, ఈ కొంతమంది వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు ఇలా చూస్తున్నాం మనం. ఎంత విచ్చలవిడిగా మళ్ళీ వీళ్ళలోనే రాజకీయ నాయకులు ఎలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. వాళ్ళ పిల్లలు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. దీనికి మన తాజా ఉదాహరణ మొన్న పూనాలో జరిగిన పోర్షే కారు కేసు. ఆ కేసు ఎంత దురదృష్టకరమైంది అంటే, ఈ మధ్య కాలంలో అంతగా బహుశా కలిచివేసిన సంఘటన లేదేమో అనిపించింది నాకు. ఏంటి అంటే, అక్కడ రాజకీయ నాయకులు, వ్యవస్థలు అందరూ కూడా ఆ పిల్లవాడికి, ఆ పిల్లవాడి తండ్రికి సపోర్ట్‌గా నిలబడ్డారు. వీళ్ళందరిలో ఎవ్వరికైనా సరే కించిత్తు ఇద్దరు ఒక యువతి, ఒక యువకుడు చనిపోయారు. ఆ ఇద్దరు వాళ్ళ కుటుంబాలకి ఎంత అవసరమైన వాళ్ళు. వాళ్ళ పైన ఎన్ని బాధ్యతలుండుంటాయి. వాళ్ళు జీవితంలో ఇంకెంత ముందుకెళ్ళాలనుకునుండుంటారు. వాళ్ళ జీవితాల్ని చిదిమేసే హక్కు మనకెక్కడుంది అని ఒక్కరన్నా ఆలోచిస్తున్నారా? ఈ ఒక్క సంఘటనలో ఆ పిల్లవాడికి గాని, ఆ పిల్లవాడి తండ్రికి గాని సరైన శిక్ష పడితే, ఇది ఒక హెచ్చరిక అవ్వాలి అని ఎందుకు అనుకోలేదు వాళ్ళు అనేది అర్థం గాని విషయం. అక్కడ డాక్టర్ల దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరూ గూడా ఆ పిల్లవాడు చేసిన అకృత్యానికి, ఆ తండ్రి చేసిన అకృత్యానికి వాళ్ళందరూ తానంటే తందాన అని, ఆ తండ్రి యొక్క ట్యూన్స్‌కి వీళ్ళందరూ కలిసి డాన్స్ చేసిన వైనం హ్మ్. అసలు ఇది ఒక పెద్ద మరక. మరి సాక్షాత్తు అజిత్ పవార్ ఫోను చేశాడంట ఈ పిల్లవాడిని విషయం. అతనికి ఈ నిందితుడికి వాడు పిల్లవాడు గావచ్చు, పెద్దవాళ్ళు గావచ్చు. ఈ నిందితుడికి ఒక అధికారి కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టి, అతనికి రాచమర్యాదలు చేసి, అతనికి కావాల్సిన తిండి తెప్పిచ్చి, అతనికి చాలా లేట్‌గా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేటట్లు చేసి, ఆ ఇచ్చిన బ్లడ్ శాంపిల్స్ గూడా మార్చేసే తతంగం చేసి, ఇదంతా చేశారు అంటే, అసలు
సామాన్య ప్రజలకి ఏమనిపిస్తది ఇదంతా చూస్తే? ఆ తండ్రి ఆహ్, విపరీతంగా సంపాదించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆ కొడుక్కి అంత కారివ్వడము, ఆ కారుని అతను మద్యపానం జేసి, అంటే మద్యపానం గూడా 2 పబ్బులలో తాగాడంట. ఆ సీసీ కెమెరాలు దొరికాయి గాబట్టి, అది ఎవరో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్త బయటికి తీసుకొచ్చాడు. లేకపోతే ఇదసలు బయటికొచ్చేదే కాదు. మరి ఆ పబ్బులు వాళ్ళు ఎలా అతనికి మైనర్ కదా! అతనికెలా ఇచ్చారు? మందెలా ఇచ్చారు? అతను ఇలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆ ఇద్దరిని యాక్సిడెంట్ చేయటము. ఇప్పుడిక్కడ హ్యూమన్ లైఫ్ వాల్యూ ఏమైపోతుందండి? అసలు ఈ అబ్బాయి, అమ్మాయి ఇద్దరు వాళ్ళ జీవిత కాలం వాళ్ళు పని జేస్తే ఎంత ఉత్పాదకత తీసుకొచ్చేవాళ్ళు. అంటే మన దేశానికి నష్టము, వాళ్ళకి నష్టము, వాళ్ళ కుటుంబాలకి నష్టం, తీరని శోకం. ఇట్లాంటివి మనకి ఇలాంటి సంఘటనలొచ్చినప్పుడు, ఈ తల్లిదండ్రులు, పిల్లలు, పెంపకాలు వీటన్నిటి గురించి హడావిడిగా 4 రోజులు ఒక చర్చ జరుగుతది సమాజంలో. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత చాలా మామూలుగా మర్చిపోతాం. ఇలాంటి సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. టీజీఐ ఫ్రైడేస్ అని జెప్పి ఇక్కడ ఎల్వి ప్రసాద్ అపోజిట్టు మాల్‌లో ఒక ఏమంటారు దాన్ని? ఒక పబ్ లాంటిదుంది. దానిలో అక్కడ మైనరే. తాగేసేసి వెళ్ళి పంజాగుట్ట దగ్గర ఆహ్, యాక్సిడెంట్ చేసి ర్ డివైడర్‌కి గుద్ది అటువైపుకెళ్ళి, అటువైపు నుంచి వస్తున్న కార్‌ని గుద్దాడు. అందులో ఒక చిన్న 6 ఏళ్ల పాప, వాళ్ళ బాబాయి, వాళ్ళ తాతయ్య ఉన్నారు. వాళ్ళు ముగ్గురు చనిపోయారు. ఈ సంగతి తెలిసి వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళ నాన్న చనిపోయారు. కుటుంబంలో ము 3 జంటల్లో ఒక్కొక్కరు మిగిలారు. ఇది ఎంత విషాదం అండి. ఆ సందర్భంగా ఖచ్చితంగా మైనర్‌లకి పబ్బులలో మందిచ్చే విషయము, అలాగే తాగిన తరువాత ఆహ్, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేకోకుండా మైనర్ డ్రైవింగు అనేది చాలా నేరం. ఇది ఈ రెండిటి మీద ఒక చట్టం తీసుకురావాలి అని జెప్పి పౌర సమాజం చాలా మాట్లాడింది ఆ రోజు. జరగలేదు. అంటే నేను ఇవి ఎందుకు ఈ ఈ పైన వర్గాల వాళ్ళు అంటే బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు చేసే అకృత్యాలకి కింద వాళ్ళు ఎలా నలిగిపోతారు. మనం వాళ్ళ జీవితాలు అతలాకుతలమైపోతాయి. ఇప్పుడు ఈ ఈ పూనాలో 2 కుటుంబాలు, ఇక్కడ ఈ కుటుంబం. మొత్తంగా చూసుకుంటే ఏం జరిగిందో మనం గమనించాం. మరి ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వాలు చేస్తున్న హత్యలుగా చూస్తాను నేను వీటిని. ప్రభుత్వానికి సరి అయిన అవగాహన ఆహ్, లేక కాదు. చిత్తశుద్ధి లేక వాళ్ళు దానికి సంబంధించి సరి అయిన చర్యలు చేపట్టట్లేదు. నేను మొన్న ఈ మధ్య ఈ ఈ పూనా కేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆ తండ్రి ఏ ఆస్తి చూసి అయితే ఇంత చెయ్యగలిగాడు. ఈ ఈ హత్యలు నిజంగా ప్రభుత్వాలును ఆ వ్యక్తి కలిసి చేసినట్టే నా దృష్టిలో. మరి ఆ వ్యక్తి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి చెందేలాగా అంటే ఇలాంటి భయంకరమైన ఆహ్, హ్మ్, చట్ట ఉల్లంఘన చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి అంటే వాళ్ళనేదో 4 ఏళ్ళో, 3 ఏళ్ళో, 5 ఏళ్ళో జైల్లో పెట్టటం వల్ల ఒరిగేదేమి లేదండి. వాళ్ళకేం చెయ్యాలి అంటే, ఏ సంపదైతే ఈ తప్పు చేయిచ్చిందో, ఏ సంపద వల్లైతే వాళ్ళింత ఇలా ఒక 2 కుటుంబాలు నాశనం అయిపోయాయో, 3 కుటుంబాలు, దానికి న్యాయం జరగాలి అంటే, వాళ్ళ ఆస్తులు ప్రభుత్వం తీసేసుకోవాలి. తీసేసుకొని నష్టపరిహారము ఆ ఆస్తిలో నుంచి ఆ కుటుంబాలకివ్వాలి. అప్పుడు వీళ్ళు ఆస్తి లేకపోతే జీవితాలెలా ఉంటాయో తెలుస్తది. ఇది అసలైన శిక్షగా నేను అనుకుంటున్నాను అని చెప్పాను.
కానీ అది ఎంతవరకు ఇప్పుడు అత్యాచార ఘటనల్లో కూడా ఎవరైనా అత్యాచారం చేశారు అని నిరూపితమైతే గనక వాళ్ళ ఆస్తిని ప్రభుత్వం తీసేసుకోవాలి. వాళ్ళకేదైనా పదవి ఉంటే పదవిని తీసేసుకోవాలి. అప్పుడు వాళ్ళు రెక్కలు దిగిన పక్షుల్లాగా ఆ బాధేంటో, ఒక సామాన్యుడు పడే బాధేంటో, వాళ్ళకి ఏ అధికారము లేని వ్యక్తులు ఎలా బాధపడతారు అనేది వాళ్ళకి తెలియాలనేది నా ఉద్దేశం. అప్పుడే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తది. లేకపోతే 4 రోజులు నాటకము, తర్వాత పరిసమాప్తము అయిపోతున్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో అసలు వ్యక్తులుగా చేయవలసిందేంటి? ప్రభుత్వాలు చేయవలసిందేంటి? అనేది మనం ఆలోచించుకుంటే, వ్యక్తులుగా మనం మానసికంగా ఆరోగ్యంగా లేనప్పుడు మనం ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీగా తయారయ్యే పరిస్థితి ఉంటది. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ పర్సనాలిటీస్ వల్ల ఈ సంఘ విద్రోహ శక్తులు పుట్టుకొనొస్తాయి. మరి ఈ ఈ సంఘ విద్రోహ శక్తులు ఎంతో కొంత చిన్నప్పటి నుంచి ఆ ట్రేడ్స్ ఉంటాయి. అంటే ఆ చారికలంటారు గదా! అవి ఉంటాయి వాళ్ళల్లో. వాళ్ళ ప్రవర్తనలో తల్లిదండ్రులు గమనిస్తే పిల్లలకుంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం గమనించాల్సిన ప్రత్యేక బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఈ ప్రపంచంలోకి మనం పిల్లల్ని తీసుకొచ్చాం. మనం బాధ్యతగా ఈ పిల్లల బుద్ధి గావచ్చు, పిల్లల పోకడలు గావచ్చు, మనం చూడాలి. పొట్ట పట్టినంత తిండి పెట్టటము, మంచి కాన్వెంట్‌కి పంపించటం మాత్రమే పిల్లల పెంపకం కాదు. పిల్లల్ని ఒక బాధ్యత గల పౌరులుగా, చట్టాన్ని నమ్మి, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మట్టుకు తల్లిదండ్రుల మీదే ఉంటది. మరి చిన్నప్పుడు ఈ పిల్లలు పక్క వాళ్ళతో ఎలా ఉంటున్నారు? మనతో ఎలా ఉంటున్నారు? మనం వాళ్ళతో ఎలా ఉంటున్నాము? అనే ఆహ్, హ్మ్, ఒక విధమైన ఆహ్, హ్మ్, ఒక అవగాహన కుటుంబంలో ఉండాలి. దీనికి తల్లిదండ్రులు గావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, అందరూ కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని, సమిష్టిగా వీళ్ళ బాధ్యతని తీసుకున్నప్పుడు మాత్రమే పిల్లలు బాధ్యత గల పౌరులుగా హ్మ్, పెరిగే అవకాశం ఉంటది. లేకపోతే ఇవాళ పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నాయి అంటే, నేను ఫ్యామిలీ కౌన్సెలింగు చేస్తాను గాబట్టి, ఒక్కొక్క కుటుంబంలో వస్తున్న ఆహ్, ఒడిదుడుకులు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ కూడా పిల్లల మనస్తత్వం మీద చాలా హ్మ్, ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ ప్రభావం చూపించటం వల్ల ఇంట్లో నాకు సౌకర్యం లేదు. పక్క పిల్లలతో పోల్చుకోవటం. వాళ్ళకిలాగా మనం ఎందుకు లేవు అని జెప్పి పిల్లల వైపు నుంచి చాలా డిమాండ్‌లు రావటము. పిల్లల్ని ఆ విషయంలో మనం సముదాయించలేకపోవటము. పిల్లలతో సరైన బాండింగ్ లేకపోవటము. ఇవన్నీ కూడా ఈ సమస్యలకి మూల కారణాలవుతున్నాయి. ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఒచ్చినాయి. ఒకప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ అంటే ఏవో ఆహ్, బాగా ఖరీదైన విల్లాస్ ఉండే పరిస్థితి గేటెడ్ కమ్యూనిటీస్ అంటే. ఇప్పుడు ఏమైపోయిందంటే అపార్ట్‌మెంట్స్ గూడా గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్‌మెంట్స్ ఒచ్చేసినాయి. చాలా మంది తల్లిదండ్రులు ఏం జేస్తున్నారు అంటే ఇద్దరు ఉద్యోగాలు జేసేవాళ్ళు, వాళ్ళ శక్తికి మించైనా సరే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో వీళ్ళు ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారు. కొంతమందికి సొంతగా ఉంటున్నాయి. అక్కడ ఒక స్విమ్మింగ్ పూలు, ఒక క్లబ్ హౌసు ఇవన్నీ ఒక ఆహ్, హ్మ్, అదనపు సౌకర్యాలు, ఒక విచ్చలవిడి జీవితానికి అవకాశాన్ని అనుకూలంగా ఉండే పరిస్థితులు అక్కడుంటున్నాయి. ఇవాళ 12, 13 సంవత్సరాల వయసు ఆడపిల్లలు నుంచి మొదలెట్టి డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటే మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇప్పుడు అలాంటి కేసులొస్తున్నాయి నా దగ్గరికి. ఈ పిల్లలంతా వీళ్ళేమనుకుంటున్నారంటే గేటెడ్ కమ్యూనిటీ లోపల మన పిల్లలకి
రక్షణ ఉంటది, ప్రొటెక్షన్ ఉంటది అనుకుంటున్నారు. అది ఎంత నీటిలో రాతలైపోయిందో ఆహ్, కొన్ని విషయాలు వింటే గుండె పగిలిపోతుంది. అంటే ఈ అపార్ట్‌మెంట్‌లోకే చుట్టాల రూపంలోనూ, ఫ్రెండ్స్ రూపంలోనూ ఇంజినీరింగ్ చదివే అబ్బాయిలొస్తున్నారు. ఈ ఇంజినీరింగ్ చదివే అబ్బాయిలు ఈ 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు ఈ హ్మ్, చిన్న పిల్లల్ని ఎంచుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళతోటి ఏదో ఒక రకంగా ఒక చిన్న లవ్ ట్రాక్ నడిపి, వాళ్ళతోటి వాళ్ళ ఫోటోలు తీసుకోవడము, వాళ్ళకి ఈ చిన్న చిన్న ఆహ్, మత్తు చాక్లెట్‌లివ్వడము, ఇలా చేస్తుంది. ఇది ఒక కేసు బయటికొస్తే షీ టీమ్స్‌కి వాళ్ళు కంప్లెయింట్ చేశారు. మా అమ్మాయి మంచిదేనండి. మా అమ్మాయి ఫోటోలు మా ఇంటికే అంటించున్నయి. ఎవరో అంటించారు. మా అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టారు అని జెప్పి వాళ్ళు కంప్లెయింట్ ఇస్తే, తీగ లాగితే తేలిందేంటి అంటే, ఆ పిల్ల 15 ఏళ్ల పాప. ఇప్పుడే 10థ్ క్లాస్‌లోకొచ్చింది. సంవత్సరం నుంచి అతను పరిచయం. అంటే చూడండి 14 ఏళ్ల వయసు. ఏమి హ్మ్. ఆ పిల్లవాడికి 21 సంవత్సరాలుంటాయి ఇంజినీరింగ్ కాలేజు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే ఇంజినీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ ఉంటున్నాయి. లేదంటే గంజాయి దొరుకుతుంది. అనేది మనందరికి తెలిసిన విషయమే గదా! అవి తీసుకొనొచ్చి ఈ చిన్న పిల్లలకి, ఈ అమాయకమైన పిల్లలు నిజానికి ఇవాళ ఆహ్, ఒక రకంగా చాలా, చాలా చాలా ఒకప్పుడు ఒక 22 సంవత్సరాలు, 25 సంవత్సరాలకి ఉన్న ఒక అమ్మాయికున్న మెచ్యూరిటీ ఇవాళ ఒక 15 సంవత్సరాలు, 14 సంవత్సరాల అమ్మాయికి అది నేను మెచ్యూరిటీ అనను. సమాచారం ఉంది వాళ్ళ దగ్గర. లైంగిక సమాచారం. దీన్ని వాళ్ళు ఎలా వాడుకోవాలో తెలీక, వాడిన తరువాత తామేమైపోతామో తెలియక సుడిగుండాల్లోకి పడిపోతున్నారు. అంటే నేనొక సైకియాట్రిస్ట్‌తో గూడా మాట్లాడాను దీని గురించి. ఆయన చెప్పిందేంటంటే, చాలా చిన్న వయసులో అంటే మైండ్ మెచ్యూరిటీ లేకుండా తక్కువుండి, వయసు ప్రకారం ఉండి, శారీరకంగా వాళ్ళు ఎక్కువగా మెచ్యూర్ అయినప్పుడు అంటే ఈ ఇప్పుడు ఈ ఆహార పదార్థాల వల్ల కావచ్చు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, సెల్ ఫోన్‌లు ఇవన్నీ ఎక్కువ చూడటం వల్ల ఎక్కువ సమయం పిల్లలు నిద్రపోయారు అని పెద్దవాళ్ళు నిద్రపోయిన తర్వాత, ఈ సెల్ ఫోనులతోటి పిల్లలు గేములు ఆడుతున్నారా? లేకపోతే రీల్స్ చూస్తున్నారా? లేకపోతే ఏదైనా ఒక అసభ్యకరమైన సైట్‌లలోకెళ్ళి చూస్తున్నారా? అంటే మన చేతుల్లో లేదది. పైగా రాత్రి పూట నిద్రపోవాల్సిన టైము ఉన్నప్పుడు, ఈ పిల్లలు ఆ టైంలో వీళ్ళు ఈ కంప్యూటర్‌లకి వీటిలకి పని చెప్పటం. పైగా పిల్లలు వేరే రూమ్‌లో, తల్లిదండ్రులు వేరే రూమ్‌లో ఉంటారు. గ్రాండ్ పేరెంట్స్ గూడా లేని న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఈ పరిస్థితుల్లో బాడీస్ మెచ్యూర్ అయిపోతూ ఉంటే, వీళ్ళని చూసి ఇప్పుడు ఈ ఇంజినీరింగ్ పిల్లలు వాళ్ళని ఒక రకంగా టార్గెట్ చేసి, వాళ్ళకి గంజాయి ఇస్తున్నారా? లేతే చిన్నపాటి డ్రగ్స్ ఇస్తున్నారా? వాళ్ళని లొంగ తీసుకుంటున్నారు. ఇది ఏం జరుగుతది దీనివల్ల అంటే, శీలాలు, పవిత్రత వాటి జోలికి నేనెళ్ళను గానీ, వీళ్ళు ఇంకా హ్మ్. అది ఏదో ఒక పెద్ద విషయం. హ్మ్. దాన్ని మేము అనుభవించేస్తున్నాం. ఇన్వర్టెడ్ కామాస్‌లో పెద్దవాళ్ళకి తెలియకుండా. అంటే మేము పెద్దవాళ్ళం అయిపోయాం సింపుల్‌గా. అనే పరిస్థితిలోకి ఆడపిల్లలు ఇవాళ ఎళ్ళిపోయిన తర్వాత, చూడబోయే కేసులు దాదాపు నిన్న మొన్నటి దాకా మనం ఎక్కడో కాలేజీలో పరిచయమయ్యి, ఎక్కడో ఎక్కడో పరిచయమయ్యి, హ్మ్, కొన్ని ట్రాకులు నడిచి, కొన్ని ఆ తరువాత ఆహ్, అవి ఆ ప్రేమలు వాళ్ళు అనుకునే ప్రేమ విచ్ఛిన్నమయ్యి, దాన్ని బ్రేకప్స్ అంటున్నారు. ఆ బ్రేకప్‌లయిపోయిన తర్వాత వాళ్ళు చదువుల్లో కాన్సంట్రేషన్ చేయలేక, అలంకరణ మీద విపరీతమైన మోజు పెంచుకోవడము,
తమని ఆకర్షింపజేసుకోవాల్సిందే ఏమైనా సరే అని వాళ్ళ చేత మనం ఆకర్షించబడాలి అంటే మనం చాలా అందంగా తయారవ్వాలి అని సౌందర్యమైన తులుని ఎక్కువ వాడటము. ఇదంతా 15 ఏళ్ల లోపు జరిగిపోతుందంటే మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇది ఇది చాలా వరకు హ్మ్. మొదలైపోయింది. అసలు నిజానికి ఇవన్నీ ఢిల్లీలోను, బాంబేలోను 10 సంవత్సరాలు అంటే 10 కూడా గాదు. 14 సంవత్సరాల క్రితం ఇండియా టుడేలో దీని మీద ఆర్టికల్ వచ్చింది. పిల్లలు చాలా త్వరగా పెద్దవాళ్ళైపోతున్నారు. ఒక 11 ఏళ్ల పిల్లవాడికి లైంగిక విజ్ఞానం ఎక్కువైపోయి, అతడు తానేదో తప్పు చేస్తున్నాను అనే ఒక భావనలో, అపరాధ భావనలో సూసైడ్ చేసుకుంటాడు డైరీలో ఒక పేజీ రాసి. పైగా ఇలాంటి అవసరాలు ఎక్కువున్న పిల్లలు చాలా త్వరగా ఎక్కువ శాతం వచ్చేస్తున్నారు. ఒకప్పుడు కౌన్సెలింగ్‌కి పిల్లల్ని తల్లిదండ్రులు 100 మంది పిల్లల్లో 10 మంది పిల్లల్ని తీసుకెళ్తే, అది అతి తక్కువ కాలంలో ఢిల్లీలోను, బాంబేలోను సర్వే చేస్తే తేలిందేంటి అంటే, అతి తక్కువ కాలంలో అంటే దాదాపు ఒక 7, 8 సంవత్సరాల కాలంలోనే పెనుమార్పులొచ్చేసి అది 75%కెళ్ళింది. ఏది 2010లో సంగతిది. ఢిల్లీలోను, బాంబేలోను. మరిప్పుడు ఈ జాబితాలో మనం హైదరాబాదు చాలా చాలా అభివృద్ధి చెందిన నగరం. ఇవాళ రియల్ ఎస్టేట్ ధరలు మండిపోతున్నాయి. పాపులేషన్ పెరిగిపోయింది. పెద్ద పెద్ద బిల్డింగులొచ్చేసినాయి. అసలు ఇక్కడ భూతల స్వర్గం హైదరాబాద్ అని మాట్లాడుకుంటున్న ఈ పరిస్థితుల్లో కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అస్సలు పట్టించుకోకుండా వదిలేయడము. కొంతమంది పిల్లల్ని బాగా పట్టించుకోవడము. 2 వదిలేయడము, విపరీతంగా పట్టించుకోవడం 2 కూడా ఒక రకంగా మంచిది కాదు. ఇలా చేస్తూ వాళ్ళతోటి పొసగలేక, వాళ్ళతోటి తట్టుకోలేక ఇవాళ పెద్దల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి భయపడి బతికారు. ఇప్పుడు పిల్లలకి భయపడి బతుకుతున్నారు. ఇవాళ తల్లిదండ్రుల పరిస్థితి ఇది. వాస్తవ పరిస్థితి ఇది. వీళ్ళు కౌన్సెలింగ్‌కి పట్టుకెళ్తున్నారు. ఇవాళ ఏ కౌన్సెలింగ్ సెంటర్‌లోనైనా పిల్లలకి కౌన్సెలింగ్ ఇచ్చే సెంటర్స్‌లో మినిమమ్ 1 వీక్ వెయిటింగ్. మనకు అపాయింట్‌మెంట్ కావాలి అంటే. కౌన్సిలర్‌లు లేరు. సైకాలజిస్టులు ఎక్కువ మంది లేరు. ఎందుకంటే అందరూ ఇంజినీర్‌లయిపోయారు. అందరూ బిల్డింగులు కట్టేస్తారు. అందరూ సాఫ్ట్‌వేర్‌లోకెళ్ళిపోతారు. మరి సోషల్ ఇంజినీరింగ్ చేసేవాళ్ళెవరు? అది లేని పరిస్థితి. ఈ అయోమయ పరిస్థితుల్లో మనకున్న పురుషాధిక్యతతోటి పిల్లలు బాగుంటే నా జీన్స్ వచ్చినియనే తల్లిదండ్రులు. పిల్లలు బాగలేకపోతే నీ పెంపకం బాగలేదని తండ్రులు. ఈ పరిస్థితుల్లో మహిళల పరిస్థితి ఇంకా దీనంగా తయారైంది. అందుకే చెప్పా నేను. నువ్వెక్కువ చదువుకుంటే కరెక్ట్ కాదు. అందుకే చెప్పాను. చదువుకున్నా నోరు మూసుకొని ఇంట్లో కూర్చోమని. నువ్వు ఉద్యోగానికెళ్ళావు. అందుకే పిల్లలిలా తయారయ్యారు. ఇది ఎంకిపెళ్లి సుబ్బిసావు అని మనకో సామెతుంది. ఆ లెక్కన అటు తిరిగి, ఇటు తిరిగి వుమన్ ఎంపవర్‌మెంట్ దగ్గరికొచ్చి ఆగుతుంది. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు భార్యతో సమానంగా ఇంటి పనులు ఎలాగో చేయడు భర్త. ఇది వాస్తవం. ఎక్కడన్నా ఒకరు అలా చేస్తే సంతోషం. చేయరు. అలాంటప్పుడు పిల్లల బాధ్యత తండ్రెందుకు తీసుకోలేదు? నువ్వు ఆర్థిక పరమైన ఒక వెసులుబాటుని తెచ్చుకున్నావు సంపాదించే భార్య ఉండటం వల్ల. అలాంటప్పుడు పిల్లల బాధ్యత తండ్రి ఎందుకు తీసుకోలేదు? అని అడగగలిగే ధైర్యం బా తల్లికి ఉండట్లేదు. తల్లి ఏంటి అంటే ఓ పక్కన పిల్లలు ఇలా అయిపోయారనే బాధ, నా వల్లే ఇలా జరిగిందేమోననే గిల్టు, నో నోటి దాకా వచ్చే మాటలు నోటి బయటికొస్తే మళ్ళీ ఇంకొక యుద్ధం వస్తది ఇంట్లో అనే ఒక భయము, ఆడవాళ్ళ నోరు తెరవనివ్వకపోవటం, తెరవకపోవటం, తెరిస్తే గయ్యాళులుగా ముద్రపడటం. వెరసి జరుగుతున్నదేంటి అంటే, మళ్ళీ 2 చోట్ల అది ఆడవాళ్ళ మీదకొచ్చి ఉరిమురి మంగళం మీద పడినట్లు ఆడవాళ్ళ మీదకొచ్చి ఆగుతుంది.
మరి ఈ పరిస్థితుల్లో ఏంటి చెయ్యాలి? ఈ పిల్లల్ని కాపాడుకోవటం ఎట్లా? అనే ఇబ్బందుల్లో తల్లులు, తండ్రులు అలాగే సరే ఇన్ని కష్టాలు అధిగమించి వీళ్ళు పెద్దవాళ్ళవుతున్నారు. ఆ తల్లిదండ్రుల బాధ్యత దగ్గర, పిల్లల పెళ్ళిళ్ళ విషయాల దగ్గర మళ్ళీ ఇంకొక మహా సంగ్రామం ఇంట్లో. ఇలా ప్రతి దశలోనూ తల్లిదండ్రులు, పిల్లలు పూర్తిగా మేము కష్టాలు పడిపోతున్నాము. మేము మా బాధ్యతలోనే ఉన్నాము అని ఎవరికి వారు హ్మ్. మాట్లాడుకోవడము. అలాగే అసంపూర్తిగానే ఇవన్నీ ఈ ఈ బాధ్యతలన్నీ అసంపూర్తిగానే అవ్వడము. వెరసి తల్లిదండ్రులది ఒక బాధ, పిల్లలది ఒక బాధ అయిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం అనుబంధాల గురించి ఏం మాట్లాడుకోగలుగుతాం? అంటే అందరూ ఇలాగే ఉన్నారని కాదు నా ఉద్దేశం. చాలా మంది ఇలాగే ఉన్నారు. చాలా మందికి చాలా మంది ఇదే బాధల్లో ఇవాళ పైగా వీటన్నిటిని మించి ఇంకొకటి జనరేషన్ గ్యాప్ ఒకటి. ఇది ప్రతి తరము రెండో తరంతో సంఘర్షించుకుంటూనే వెళ్తూనే ఉంది. మనకి ఈ టెక్నాలజీ ఒకటి వచ్చి పడిపోవటం. కన్స్యూమరిజాన్ని పెంచి పోషించే బిజినెస్ టాక్టిక్స్ వీటన్నిటి మధ్యలో ఉక్కిరిబిక్కిరైపోతున్నాం. ఇంకా బంధాలు, అనుబంధాలు, ఆరోగ్యకరమైన సంబంధాలు ఏమి చూడగలుగుతాం? ఇది ఒక రకంగా నేను ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఎక్కువ చేయడం వల్ల మరీ నేను నెగెటివ్‌గా ఆలోచించి ఇవన్నీ మాట్లాడుతున్నానా? లేకపోతే ఏదైనా ఒక ఏరియాని ముట్టుకోకపోతే కరెక్ట్ కాదు అని చెప్పి నేను ప్రతి అంశాన్ని సునిశ్చితంగా చెప్తున్నానా? అనేది కాదు గానియండి. కానీ నాకు ఎటు చూసినా ఒక విషవలయమే కనిపిస్తుంది. చదువులు చూస్తే అలా ఉన్నాయి. మీడియా అలాగే ఉంది. ఈ సెల్ ఫోన్‌లు ఒక ఇంటికి 4, 5 సెల్ ఫోన్‌లుంటున్నాయి. ఒక ఫోను కాపోతే ఒక ఫోను. ఇవాళ పిల్లవాడో, పిల్లో పుట్టక ముందు నుంచి సెల్ ఫోన్ తోటి వాడికి పరిచయం. వాళ్ళమ్మ కడుపులో ఉండగానే వాళ్ళ అమ్మ ద్వారా వాడికి సెల్ ఫోన్ తోటి బొడ్డుతాడు ఎట్లా అయితే అనుసంధానించబడుతుందో, ఈ టెక్నాలజీ గూడా బొడ్డుతాడులాగా అనుసంధానించబడుతుంది. వాడు పుడుతూనే టెక్నాలజీలోకొచ్చేస్తున్నాడు. పుడుతూనే ఫోటోలు, ఫోటోలు, ఫోటోలు. అయిపోయి వాడి ప్రతి మూమెంటు ఫోటోల్లో బంధించాలి టెక్నాలజీ. వాడికి అన్నం పెడితే ఫోను, వాడికి స్నానం చేయించాలంటే ఫోను, వాడిని నిద్రపుచ్చాలంటే ఫోను, వాడిని ఏమార్చాలంటే ఫోను. ఇప్పుడు కోవిడ్ పుణ్యమా అని మనకి రోగాలిచ్చింది కాకుండా, ఈ టెక్నాలజీ స్మార్ట్ ఫోను వల్ల ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామో అది ఇంకొక భాగం. ఇందాక నేను డ్రగ్స్‌కి చెప్పిన దాన్ని మించిన స్టోరీలున్నాయి దాంట్లో. ఈ పరిచయాలు పెంచుకోవటం, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం. ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అమ్మాయి, వరంగల్ జిల్లాలో ఉన్న అబ్బాయితోటి స్నేహం. ఈ స్నేహం ఈ వరంగల్‌లో ఉన్న అబ్బాయికి హైదరాబాద్‌లో స్నేహితుడు. ఈ స్నేహితులకి రూములు. ఆ ఆదిలాబాద్ అమ్మాయిని ఇతను హైదరాబాద్ తీసుకొచ్చుకోవడం, ఈ అమ్మాయితోటి లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం, అది ఎందుకైనా పనికొస్తది అని వీడియో తీసి పెట్టుకోవడం, ఈ వీడియో వాడి ఫ్రెండ్స్‌కివ్వడం, వాళ్ళు ఈ అమ్మాయిని ఆహ్, ఇబ్బంది పెట్టాలని చూడటం. అంతా అయిపోయిన తర్వాత ఈ అమ్మాయితో వ్యభిచారం చేయిస్తే ఎలా ఉంటది అని. ఇంతా చేసి గమనిస్తే వాడి దగ్గర రొం 2 ఆధార్ కార్డ్‌లున్నాయి. ఒకటి మైనర్ అని, ఒకటి మేజర్ అని. వాడు ఏం జేస్తున్నాడు అంటే, ఈ అమ్మాయికి చెప్పుకునేప్పుడేమో నేను మేజర్‌నని జెప్తాడు. ఈ ఈ కేసుల్లోంచి బయటపడాలి అంటే నేను మైనర్‌నని చూపిస్తాడు. అసలు ఇంత చిన్న పిల్లాడికి అన్ని తెలివితేటలేంటో, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక రకమైన డిప్రెషన్‌లో హైదరాబాద్‌లో ఉంది వేరే వారి సంరక్షణలో. ఏంటి పరిచయం అంటే
ఫోన్ అండి. ఈ స్మార్ట్ ఫోన్. అసలు నిజంగా టెక్నాలజీ మనకెంత మంచి చేస్తుందో, ఎంత ఉపయోగకరంగా ఉందో, దానివల్ల ఈ ఈ కుటుంబ సంబంధాలు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని డిజోన్ చేసుకున్నారు. అది అత్యంత విషాదకరం. ఏంటి అంటే ఈ ఈ ఈ సంగతులన్నీ అక్కడ తెలిసిపోయినాయి వాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళు మా అమ్మాయి చచ్చిపోయింది అని డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరో ఒకళ్ళం ఉపాధి చూపిచ్చాలి. లేదు చదువుకుంటానంటే చదివిచ్చాలి. అంత పెద్ద బాధ్యతను తలకెత్తుకోవాలి అంటే ఎవ్వరికైనా వ్యక్తులుగా చాలా కష్టం. వ్యవస్థలలోకి ఆ అమ్మాయిని తీసుకెళ్దాము, ఎక్కడన్నా ఒక వ్యవస్థలో ఇముడ్చుదాము అంటే చాలా సాంకేతికపరమైన ఇబ్బందులు. ఇలా ఉంది పరిస్థితి. నేను మచ్చుకి అక్కడక్కడక్కడ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇస్తున్నా. ఈ ఇదంతా దాటుకుని ఈ తల్లిదండ్రులు పెద్దవాళ్ళయిన తర్వాత, ఈ పిల్లలు తల్లిదండ్రుల్ని చూసుకోవాలి అనే విషయంలో హ్యాపీగా వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు కొంతమంది. కానీ కొంతమంది తల్లిదండ్రుల్ని సాకలేని పరిస్థితుల్లో కొడుకులుంటున్నారు. వారి ఆర్థిక పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఎంతో కొంత ఆర్థిక పరిస్థితి బావున్నా గాని, అత్తాకోడళ్ళకి పడకపోవటం. కొడుకుకి తల్లిదండ్రుల్ని నేను ఏమైనా సరే చూసుకోవాలి. అది నా బాధ్యత అని లేకపోవటం. వెరసి ఇవాళ ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా రావాల్సిన అవసరం వచ్చింది. అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితొచ్చింది. అవి అరకొరగా ఉంటున్నాయి. అసలు కొంతమంది మానసిక స్థాయి గూడా చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు చూసుకోగలిగిన ఆర్థిక పరిస్థితి ఉండి కూడా వాళ్ళు చూసుకోవట్ల. మరికొంతమందైతే ఏదో ఒక మాయ చేసి ఆస్తులు రాయించుకోవటం. ఆస్తులు రాయించుకున్న తర్వాత వాళ్ళని ఇళ్ళలో నుంచి గెంటేయటం. గెంటేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకి వయోవృద్ధుల పరిరక్షణ చట్టం ఒకటున్నది. తల్లిదండ్రుల్ని పిల్లలు ఖచ్చితంగా చూసుకోవాలి. అది వాళ్ళ బాధ్యత అని. లేని చో లేనట్లయితే వాళ్ళు శిక్షించబడతారు అని మనకొక చట్టం ఉంది. నిజమే. చట్టం పని చేసినా, పని చేయకపోయినా మనకొక చట్టం ఉండటం అవసరం. ఎందుకంటే పని చేయించాలి అనే మనుషులొచ్చినప్పుడు చట్టం లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు? అందుకని చట్టం ఉండటం ఎప్పుడైనా శ్రేయస్కరం. పోరాటాల ఫలితంగా చట్టాలొచ్చాయి. ఈ చట్టం ఉందని ఎంతమందికి తెలుసు? ఈ చట్టాన్ని ఉందని తెలిసినా గౌరవించాలని ఎంతమంది అనుకుంటున్నారు అంటే, ఇది కూడా ఒక పెద్ద క్వెషన్ మార్క్. వాళ్ళకి ఎంఆర్‌ఓ దగ్గరికెళ్లి కంప్లెయింట్ ఇవ్వచ్చు అనేది ఉంటుంది. ఇవాళ ఒక చిన్న సంతకం పెడితే ఎంత లంచం తీసుకుంటున్నారో మనందరికీ తెలుసు. సహజంగా ఆస్తులు రాయించుకున్న కొడుకు దగ్గర ఆర్థిక బలం ఉంటదా? తల్లిదండ్రుల దగ్గర, ఈ వృద్ధులైన తల్లిదండ్రుల దగ్గర ఆర్థిక బలము, అర్థబలము, అంగబలము ఇవన్నీ ఉంటాయా? మొన్నటికి మొన్న ఒక విచిత్రమైన సంఘటన. తల్లి చనిపోయింది. ఆస్తిని పంచుకునే విషయంలో తేడాలొచ్చి, వాళ్ళ కర్మకి సంబంధించిన ఖర్చులు అక్కడ డిపాజిట్ పెడితేనే ఆడపిల్లలు డిపాజిట్ పెడితేనే ఆ కొడుకు కర్మకాండలు జేస్తానని కూర్చున్నాడు. కొడుకు అడిగిన దాంట్లో గూడా నాకెక్కడో ఒక మూల ఒక న్యాయం అనిపించింది. ఏంటంటే, ఆస్తిని సమానంగా పంచుకున్నారు ముగ్గురు. అక్క చెల్లెళ్ళిద్దరూ, తమ్ముడు. కానీ బాధ్యత మట్టుకు చక్కగా ఈ ఆస్తి తీసుకున్నారు. అత్తగారిళ్ళకెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి, చనిపోయిన తర్వాత కర్మకాండల విషయంకొచ్చేసరికి చాలా సింపుల్‌గా మాకు బాధ్యత లేదనేసారు ఆడపిల్లలు. ఆ మగ పిల్లవాడు మోళి యేసి కూర్చున్నాడు. ఆడపిల్లలు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత కర్మకాండలు అంటే దహన సంస్కారాలు జేశాడు. ఈ పాటికి కర్మకాండలు అయిపోయి ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. పిల్లలందరికీ ఆస్తి కావాలనుకున్నప్పుడు అందరూ బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. అది లేదు. హ్మ్. ఇంకా నేను ఆడపిల్లగా నాకేంటి పని పుట్టింట్లో అనే ధోరణి. కానీ ఆస్తి పంచుకునే దగ్గర ఆడపిల్ల
తనకెంతొస్తది కరెక్ట్‌గా పంచుకుంటది. మరి బాధ్యతలు పంచుకుంటున్నావా అంటే, నాకెక్కడ కుదురుతది? నేను అత్తవారింట్లో ఉన్నాను. నాకక్కడే బోలెడు బాధ్యతలున్నాయి. ఇలా అసంబద్ధమైన ఆలోచనలు, స్వార్థము, ఆర్థికంగా మనమే గొప్పగా ఉండాలి. మనమే నగలు చేయించుకోవాలి. మనమే ఖరీదైన పెళ్ళిళ్ళు చెయ్యాలి. ఈ ధోరణిలో కుటుంబాలున్నప్పుడు, ఈ కుటుంబాల సమూహమే గదా సమాజం. మరి సమాజం ఎలా బావుంటది? అంటే ఇవాళ పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు తెలుసో తెలియకో చేసే పొరపాట్లు, స్వార్థము, మన పిల్లలే బావుండాలి. మన పిల్లలే మన పిల్లలు అందరిలోకి మన పిల్లలే బావుండాలి. మన అబ్బాయికే ఎక్కువ మార్కులు రావాలి అనే ఒక స్వార్థం ఉంటది చూసారా? ఇలాంటివి మనకి ఈ పిల్లల్లో పైగా ఈ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎలా చూస్తున్నారు అనేది గూడా ఈ పిల్లలు గమనిస్తారు చిన్నప్పటి నుంచి. పిల్లలు చూస్తూ పెరుగుతారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు అనేది. మనం చెప్పింది వినరు. మనం చేసిందే చూస్తారు. వీడు పెద్దవాడయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులని అలాగే చూస్తారు. చాలా కుటుంబాలు పెద్దవాళ్ళని ఒక అనవసరమైన లగేజ్ లాగా చూస్తున్నారు. మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ టర్మ్ వచ్చినప్పుడు వాళ్ళు అలాగే చూస్తారు గదా! అందుకని మనం ఎంత విశాల హృదయంతో ఉంటాము, మనం ఎంత స్వార్థం లేకుండా ఉంటాము, మనం ఎంత బాధ్యతగా ఉంటాము అని అనుకుంటే, మన పిల్లలు కూడా అలాగే బాధ్యత గల పౌరులుగా తయారయ్యే అవకాశం ఉంటది. ఇది ఖచ్చితంగా పైనుంచి కిందకి రావాల్సిందే గానీ, కింద నుంచి పైకెళ్ళే విషయం కాదు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? స్వార్థంగా పెంచుతున్నామా? రేపొద్దున వాళ్ళు స్వార్థపరులవుతారు. మనము విత్తొకటేసి చెట్టొకటి కావాలంటే ఎట్లా కుదురుతది? మనం నాటిన విత్తనాన్ని బట్టే మొక్కొస్తది. ఇది తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాలి. నీవెంత సేవగా ఉంటున్నావు, నీ దగ్గర పనిచేసే వాళ్ళ పట్ల నువ్వెలా వ్యవహరిస్తున్నావు అనేది గూడా చూస్తారు. ఎవరో చెప్తేనో, స్కూల్లో చెప్తే మాత్రమే ఇది టీచర్ల బాధ్యత అనుకుంటే కాదండి. పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రులు మాత్రం చేయగలరు. దాన్ని ఇంకొంచెం టీచర్లు ముందుకు తీసుకెళ్తారు. ఈ పరిస్థితిలోకి తల్లిదండ్రులకి అవగాహన రావాలి. మనము పిల్లల్ని బలవంతంగా మేమెప్పుడో ఏం కష్టాలు పడ్డాము, మేమన్ని కష్టాలు పడలేదా? మీరెందుకు పడలేరు అని ఒత్తిడి పెట్టటం గాని, అలాగే బండగా మీరు నేను చెప్పినట్లు వినాల్సిందే అనేటట్లుగా పెంచటం గాని చాలా తప్పు అని జెప్పి మానసిక విశ్లేషకులు చెప్తున్నారు. అసలు మానసిక విశ్లేషకులు గూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కామన్ సెన్స్ మనకి ఒక ఆహ్, సమయస్ఫూర్తి గాని ఏదన్నా పని జేస్తే లేదు అనుకుంటే కొంచెం మానవత్వంతో ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయాలు. ఇలా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తల్లిదండ్రులు, పిల్లలు, అనుబంధాలు అనేవి ఇవన్నీ ఒక దారంలో ఆహ్, గుచ్చిన పూసల్లాంటివి. ఈ దారము బావుండాలి, పూసలు బావుండాలి. అప్పుడే కుటుంబాలు బావుంటాయి, తల్లిదండ్రులు బావుంటారు, పిల్లలు బావుంటారు. వీళ్ళంతా బావుంటే సమాజం గూడా బావుంటది. ఒకప్పుడు ఎంత తక్కువ ఆదాయంలో వ్యవసాయదారులు నలుగురు, ఐదుగురు పిల్లల్ని చదివించటం గావచ్చు. ఒక రకంగా వాళ్ళు చాలా త్యాగాలు చేశారనే చెప్పుకోవచ్చు. ఇవాళ ఆ రకంగా చూస్తే మానసిక త్యాగం చేస్తున్నారు గానీ, తల్లిదండ్రులు అంటే అది గూడా ఎప్పుడు చేస్తున్నారు మానసిక త్యాగం అంటే, వాళ్ళు ఏదైనా పిల్లలు తిరగబడినప్పుడు వీళ్ళు స్తబ్దుగా అయిపోయి మానసికంగా కుంగిపోతున్నారు తప్పితే, మిగతా విషయాల్లో వీళ్ళు పెద్ద త్యాగాలు చేస్తున్నట్లుగా అనిపించట్ల. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఆదాయాలుంటున్నాయి.
లేదు అంటే ఆస్తులు అమ్మేయినా సరే చదివించాలి అని చదివిస్తున్నారు. అది పెద్ద చాలా మంది విషయంలో ఆర్థిక భారం ఉందని నేను అనుకోను. ఒకరికిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి. ఏది ఏమైనా కాలంతో పాటు మనం మారుతూ, కాలాన్ని మారిన పరిస్థితుల్ని అర్థం చేసుకొని, పిల్లలకవి అర్థం చేయించటంలో తల్లిదండ్రులుకి కొన్ని నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం ఇవాళ సమాజంలో ప్రతి తరగతి మనుషుల్లోనూ ఉంది. అంటే దిగువ మధ్య తరగతి కావచ్చు, పేదరికంలో ఉన్నవారు కావచ్చు, మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, ఎగువ మధ్య తరగతి కావచ్చు, సంపన్నులు కావచ్చు, ఎవ్వరైనా సరే పిల్లల పట్ల ఒక ధ్యాస లేకపోతే, ఒక కంట కనిపెట్టకపోతే, వాళ్ళతో సమయస్ఫూర్తితో వ్యవహరించకపోతే చాలా ఇబ్బందులు మనం పడటమే గాదు, మన వల్ల చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితిలోకి ఇవాళ సమాజం వెళుతున్న పరిస్థితుల్లో మనం మరింత ఆలోచించి ఇలాంటివి అవకాశం ఉన్న ప్రతి చోట, ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న ప్రతి వారికి అవగాహన ఇవ్వటం నా సామాజిక బాధ్యతగా. అంటే తెలియని వాళ్ళకి ఎలాగో తెలీదు. తెలిసిన వాళ్ళు నలుగురితో పంచుకోవాల్సిన అవసరం ఇవాళ సమాజంలో ఉంది అని నేను అభిప్రాయపడుతూ, నాకీ అవకాశం ఇచ్చిన మానవ వికాస వేదిక వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.